హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి వెలక్కాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మన వినాయక చవితికి దేవునికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత తింటాం కదా. ఆ కాయ కొంచెం వగరు పులుపుతో ఉంటుంది. నార్మల్గా అయితే తినమని చెప్పి ఇలా ప్రసాదాల్లో పెట్టుకుని తింటామండి. అండ్ దీంతో పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆకలి లేని వాళ్ళు కూడా ఈ పండు తినడం వల్ల ఆకలి పెరుగుతుందండి. మరి పచ్చడి ఎలా చేయాలో చూస్తే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. పచ్చడి చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 వెలక్కాయలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి కాస్త పెద్దగానే ఉన్నాయన్నమాట. వీటిని వాష్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను. అండ్ దీనిపైన పార్ట్ చాలా గట్టిగా ఉంటుందండి. మనం చాకుతో కట్ చేసుకోవడానికి అయితే అస్సలు అవ్వదు. అందుకోసం ఏదైనా బండ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా కనుక కొడితే మనకి పగులుతుందండి. అస్సలు కట్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఈ బండతో కూడా మనకి త్వరగా అయితే కట్ అవ్వదు. చాలా సార్లు కొడితేనే కానీ అప్పుడు పగులుతుంది అనమాట. ఈ విధంగా బీటలు వస్తాయి. సో అప్పుడు మనం ఆ పగిలిన దాన్ని బట్టి మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా కట్ చేసుకుంటే అవి పండితే కనుక లోపలే కలర్లో ఉంటుంది. పచ్చిగా ఉంటే కనుక ఇంకా కాస్త వైట్గా ఉంటుంది అనమాట. ఇలా పండితే మనకి పచ్చడికి చాలా బాగుంటుంది. లేదంటే ఇందులో బెల్లం కలుపుకొని కూడా తినచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఆ లోపల గుజ్జు ఏదైతే ఉందో అదంతా కూడా, అంటే ఆ పల్పు ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి వేసుకోవాలి. ఇది మన స్పూన్తో కనుక తీసుకుంటే ఈజీగా వస్తుందండి. కాస్త ఎక్కువగా పండిన పండు అయితే కనుక ఇంక ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాయ పగలగొట్టగానే కొంచెం ఉప్పు మీద ఉన్న పండు అయితే కనుక ఈ విధంగా స్పూన్తో తీసేసుకోవాలి. అడుగున వైట్ పార్ట్ ఉంటుంది కదా, మొత్తం తీసేసుకుని ఓన్లీ దానిది తొక్కలాగా ఉంది కదా అది మాత్రమే ఉంచుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత పెద్ద ముక్కల్లా కాకుండా కాస్త చిన్నగా చేసుకోవాలండి. ఎందుకంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి కాస్త పెద్దగా ఉంటే అది ఇబ్బంది అవుతుంది. రోట్లో వేసుకుంటే కనుక పర్వాలేదు. సో ఈ విధంగా దీన్ని తీసేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ధనియాలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కాయలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. అంటే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందుగా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. తర్వాత మనకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. వెల్లంకాయలు కాస్త పులుపు అలాగే వగరు కలిపి ఉంటాయండి. అందుకోసం కారం అయితే కాస్త ఎక్కువగానే పడుతుంది. మీరైతే మీ రుచికి తగినట్లుగా వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత పక్కకి తీసేసుకుని చల్లార్చుకుని అప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. మీకు వీలుంటే కనుక రోట్లో వేసుకొని దంచుకున్న కూడా చాలా బాగుంటుంది. నేనైతే కనుక ముందు ఇవి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ జార్లోకి వేసేసుకుని రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. సో ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఎండుమిర్చి అనేది బాగా నలుగుతుందండి. చూసారు కదా, కాస్త పౌడర్ లాగా వచ్చింది. ఇలా బాగా నలిగిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా వెలక్కాయలో గుజ్జు అంతా కూడా, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనం రోట్లో దంచుకుంటే పెద్దగా ఉండొచ్చు, కానీ మిక్సీ జార్లో అయితే కనుక కంపల్సరీగా ఆ ముక్కలు చిన్న పీసెస్ లాగా ఉండాలన్నమాట. అండ్ పులుపు వగరుతో ఉంటుంది కాబట్టి కాయ కొంచెం తీపి కూడా వేసుకోవాలి. అందుకోసం 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకుని మనకి కొద్దిగా వాటర్ కూడా పడతాయండి. వాటర్ వేసి ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా. చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. పోపులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ పొట్టి మినపప్పు వేసుకుని వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ముందుగా ఈ పప్పులు బాగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగితే తినేటప్పుడు బాగుంటాయండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా వేయించేసుకోవాలి 1 నిమిషం పాటు. ఈ పోపు అంతా కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెలక్కాయ పచ్చడి, అదంతా కూడా ఈ పోపులో వేసేసుకోవాలి. మనం పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాం కదండి. పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుని కనుక కాస్త వేయించుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి పచ్చడి మనకి ఒక 3 రోజుల పాటు నిలువ కూడా ఉంటుంది. అండ్ కాస్త రుచిగా కూడా ఉంటుంది. సో ఈ పచ్చడి వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. అలా అయితే కనుక మనకి బాగా కలుస్తుంది పోపు అంతా కూడా. అలా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని
వేడివేడిగా కనుక రైస్లోకి కాస్త నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి వెలక్కాయతో రోటి పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. ఈ సీజన్లో కంపల్సరీగా దొరుకుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న వారు ఏం చేయాలి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.